పాపము క్షమించబడి ఫిలిస్తీయుల నుండి వారు విడిపించబడినట్లుగా మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. యెరూషలేము ప్రయాణిస్తున్న ప్రజలు సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా మనం ఉపవాసం ద్వారా ఎజ్రాలో మనం చూడగలుగుతాం. 8వ అధ్యాయంలో 21, 23 వచనాల్లో మనం చూడగలుగుతాం. పౌలు బర్నబాసులు సంఘములో పెద్దల్ని నియమించేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం, వాళ్ళు ఆ విజయాన్ని పొందుకున్నట్లుగా చూస్తాం ప్రియులారా. కాబట్టి బాప్తిసం తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. కానీ సాతాను నుండి విడుదల పొందుకున్నట్లు చూస్తాం, సాతానుని గద్దించినట్టుగా చూస్తాం, ఆల్రెడీ సాతానుడు ఓడిపోయినట్లు చూస్తాం. ఈ దినాల్లో ఉపవాసం ఉంటున్నటువంటి నువ్వు నేను ఎలా ఉంటున్నాం? ఉపవాసం ఉంటున్నటువంటి నువ్వు నేను ఈ రోజుల్లో ఎలా జీవిస్తున్నాం? అనేకులు ఉపవాసం ఉన్నారు, వారి యొక్క ఆత్మీయతలో వాళ్ళు తగ్గింపు కలిగి ఉన్నారు, అనేకులలో వాళ్ళు